దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మనందరం ఈరోజు బ్రతికి ఉన్నాము. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేమండి. కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా ఆయన వాక్యాలు వినండి, దాని ప్రకారమే నడుచుకోండి. ఉదయకాలపున ప్రార్థన చేసుకోండి. అది మీ యొక్క రాకపోకలు యందు దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం మనం తీసినట్లయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నాం. 11వ వచనం మనం చూస్తే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకి పరుస్తున్నాడంటే, ఉద్దేశములు పట్టుకున్నాడు దేవుడు. మన పట్ల దేవుడు కొన్ని ఉద్దేశములను కలిగి ఉన్నాడు ఆయన. అవి మంచి ఉద్దేశములే కానీ చెడు ఉద్దేశములు ఏమాత్రమును కాదంటున్నాడు. సాధారణంగా ఉదాహరణకు మనం ఉన్నాం అనుకోండి, మన పిల్లల పట్ల మనం ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం. వాళ్ళు మరి డాక్టర్ అవ్వాలని చెప్పేసి, ఇంకా మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చెప్పి, రకరకాల జాబ్స్ చేయాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. ప్రయోజనం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉద్దేశాలు అనేవి ఉంటూ ఉంటాయి, కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. దేవుడు కూడా మన పట్ల కొన్ని ఉద్దేశంలో ఆయన కలిగి ఉన్నాడు. అది ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉద్దేశంలో కావచ్చు, లేదా దేవుని కొరకు ఆయన కొరకు పోరాడినటువంటి ఉద్దేశంలో కూడా కావచ్చు అన్నమాట. దేవుడు అడగండి, ప్రభువా ఈ లోకాన్ని మమ్మల్ని ఎందుకయ్యా పుట్టించి ఉన్నాం? ఈ లోకంలో మమ్మల్ని ఎందుకు పుట్టించి ఉన్నాం? నీ కొరకు మేము ఏం చేయాలి? నీ నిబంధన మాత్రం ఏంటి అని అడిగాను అనుకోండి. దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు ఈ లోకానికి వచ్చి నువ్వు ఇతరులకు వాక్యం ప్రకటించాలి. ఎలాగైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను నన్ను వెంబడించి మీరు జాలర్లు కాదు, మనుషులు పట్టే జాలర్గా చేస్తాను, మీ యొక్క జాబ్ ఇదే, దేవుని యొక్క వాక్యం ప్రకటించడమే అని చెప్పి ఏ విధంగా అయితే తన శిష్యులతో చెప్పాడో, మీరు కూడా దేవుని అడిగారు అనుకోండి, అవి ఈ లోకంలో మేము నీకేం చేయాలైనా, మా కోసం నువ్వు ఎన్నో చేసి ఉన్నావు, మాకెన్నో మేలు ఇచ్చి ఉన్నావు, నీకోసం ఏం చేయాలైనా అయినప్పుడు దేవుడు నీకు సెలవిస్తాడు. దేవుడు కొన్ని ఉద్దేశములు నీ మీద కలిగి ఉన్నాడు. అయితే ఉద్దేశములు కలిగి ఉన్నప్పుడు దేవుడు అది నెరవేర్చాలంటే కనుక కదండి, మొదటిగా ఏం చేస్తాడంటే దేవుడు కష్టముల్లోకి మనల్ని నడిపిస్తాడు, శ్రమలోకి మనల్ని నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడంటే మనం ఆ శ్రమలో ఒక మేలిమి బంగారం వల్ల మనం తయారవ్వాలని, దేవుడికి ఇష్టలుగా అవ్వాలని, మన విశ్వాసము గట్టిది అవ్వాలని, మన నమ్మకం గట్టిది అవ్వాలని, ప్రార్థన ఇంకా గొప్పగా మనం చేయాలని చెప్పి, వాక్యాలు ఇంకా గొప్పగా మనం చదువుకోవాలని చెప్పి ఆ శ్రమల ద్వారా మనం పాఠం నేర్చుకుంటాం. ఆ పాఠములు నేర్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు శ్రమల గుండా మనం పంపిస్తూ ఉంటాడు. వెంటనే ఆ శ్రమలు పోవు. కానీ శ్రమల తర్వాత ఒకానొక సమయం వస్తుంది అంటున్నాడు, రాబో కాలమందు అంటున్నాడు. రాబో కాలమందు మీరు నిరీక్షణ కలిగి ఉంటే కనుక, మీరు ముందంతా కూడా నిరీక్షణ కలిగి ఉంటే కనుక ఒక మంచి ఉద్దేశము దేవుడిని పట్ల నెరవేర్చడం మీరు చూస్తారు. ఆ శ్రమ కాలం తర్వాత దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. ఉదాహరణ యోసేపు ఉన్నాడు. యోసేపు ఎంతో శ్రమ పడ్డాడు. ముందంతా కూడా అనుకుంటా ఉండవచ్చు, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడేమో అనుకుంటా ఉండవచ్చు. అయితే ఎన్నో శ్రమల తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే యోసేపును రాజుగా చేయాలి. అందరి చేత విసర్జించబడిన వాడు కాబట్టి అతన్ని ఎలాగైనా సరే రాజుగా చేయాలి అనుకున్నాడు దేవుని యొక్క ఉద్దేశం. అది నెరవేర్చడం కోసం యోసేపు ఎన్ని శ్రమలు పడ్డాడు సాతాను చేత, ఎన్ని కష్టాలు పడ్డాడు సాతాను చేత. ఆ కష్టాల ద్వారా నేర్చుకున్నాడు, ఇంకా దేవుళ్ళలో గొప్పగా ఉండాలని చెప్పి నేర్చుకున్నాడు. దేవుడిని తిట్టలేదు, దేవుడి మీద సలగలేదు, కొనగలేదు. అదే విశ్వాసంతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు. మంచి రోజులు వస్తాయని చెప్పి నిరీక్షణతో ఉన్నాడు. దేవునికి ఉద్దేశము ఒకనొక రోజున అది నెరవేరింది. అతను రాజుగా ఉన్నాడు.
అలాగే దావీదు విషయంలో దావీదు అనుకుంటా ఉండవచ్చు, నాకు 100 గొర్రెలు ఉన్నాయి కదా, దేవుడు ఇంకొన్ని గొర్రెలు నాకు ఇస్తాడేమో అని అనుకుంటా ఉండవచ్చు కదండి. ఆశీర్వాదం ఇంకొన్ని గొర్రెలు నాకు ఇస్తాడేమో దావీదు అనుకుండవచ్చు. కానీ దావీదు యొక్క ఉద్దేశం ఏంటి? 100 గొర్రెలకి ఇంకొక 100 గొర్రెలు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడేమో. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? పశుమందలు మేపేవాడుగా కాదు, రాజుగా చేయాలి. మనుషులను తీర్పు తీర్చేవాడిలా మంచి రాజుగా దావీదును చేయాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ముందంతా కూడా దావీదును కొన్ని శ్రమలు గుండా వెళ్ళేలా చేశాడు. కొన్ని శ్రమలు వచ్చినాయి. దావీదు వాటిలన్నింటిలో కూడా చాలా నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఒకానొక రోజున దేవుని యొక్క ఉద్దేశం నెరవేరింది. దావీదు కూడా రాజు అనేట్లు మనం చూస్తున్నాం. ఈ విధంగా బైబిల్లో చాలామంది మరి దేవుడు వారి మీద ఉద్దేశం కలిగి ఉండటం వలన, ఆలోచనలు కలిగి ఉండటం వలన వారి యొక్క విశ్వాసం బట్టి వారు దీవించని ఆశీర్వదించాడు దేవుడు. అదేవిధంగా నన్ను చేయమంటున్నాడు దేవుడు. మీరు మీ పట్ల మీ మీదకి నేను ఎన్నో ఆశీర్వాదం తెచ్చాలని చూస్తున్నాను. ఎన్నో కోరికలు, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చాలని చూస్తున్నాను. కానీ మీరు ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండండి. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశంలే కానీ హానికరమైన కాదు. శ్రమలు వచ్చినాయి కదండి, కష్టాలు వచ్చినాయి. కానీ దేవుడు ఎంత మాత్రము మనం చావుకు వెళ్ళేలా చేయడు. దేవుడు కొంత మట్టుకు శ్రమలు ఉంటాయి, ఆ తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదం నడిపిస్తాడే. కానీ దేవుడి యొక్క శ్రమల ద్వారా మనం చనిపోవడానికైనా శ్రమలు పంపించడం అని ప్రతి ఒక్క ఆత్మ నశించబడడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ ప్రార్థించండి, ప్రభా నీ ఉద్దేశములు ఎంతో గొప్పవి నాయన, పర్లేదు ఈ శ్రమ కాలమైనా పర్లేదు, నాకు నువ్వు ఏ స్థితిలో నన్ను ఉంచినా పర్లేదు, కానీ ఒకానొక రోజున నీ యొక్క ఆశీర్వాదం నేను పొందుకుంటాను అనేటటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నానయ్యా అని మీరు దేవుడితో సంభాషించండి. ఏమని చెప్పాలి దేవుడితో? ప్రభా నేను ఉన్న స్థితిలో నీకు వందాల్సిన స్తోత్రాలు, నీ ఉద్దేశంలో మా పట్ల చాలా కలిగి ఉన్నాను. కాబట్టి అవన్నీ నెరవేరేంత వరకు నేను సహనంతో ఓర్పుతూ ఉంటాను. అవి నెరవేరేంత వరకు నాకు ఎంత శ్రమ పెట్టినా సరే నేను నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటాను. పక్షిరాజు వారు ఎదురు చూస్తూ ఉంటాను అని మీరు దేవుడితో సంభాషించండి. దేవుడు మీలో విశ్వాసాన్ని చూస్తాడు, మీలో ఉన్నటువంటి నమ్మకాన్ని చూస్తాడు. చూసి సమయం వచ్చినప్పుడు రాబో కాలంలో ఇంకా కొన్ని డేస్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాల్లో మీరు చూస్తారని చెప్పి దేవుడు వాగ్దానంగా సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.